హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా నాటు చిక్కుడుకాయలతో పచ్చడి తిన్నారా? ఇప్పుడు సీజన్ కదండి, నాటు చిక్కుడుకాయలతో పచ్చడి పట్టుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా చిక్కుడుకాయలని తడి లేకుండా పొడి క్లాత్ పైన ఆరబెట్టేసుకోవాలి. తర్వాత 50 గ్రాముల ఆవాలు, 1 స్పూన్ మెంతుల్ని వేసి వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. మనం తీసుకున్న చిక్కుడుకాయలని కొంచెం కొంచెంగా నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. అలానే మరీ ఎక్కువగా వేయించకూడదు. ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో 1 స్పూన్ మెంతులు, గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించుకుని తాలింపుని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి వేయించిన చిక్కుడుకాయలు, తాలింపు, ఆవాలు, మెంతుల పొడి, పసుపు, కారం, ఉప్పు వీటన్నిటిని తీసుకోవాలి. ముందుగా వేయించిన చిక్కుడుకాయల్లో 1 స్పూన్ పసుపు, ఆవాలు, మెంతుల పొడి, 150 గ్రాముల కారం, 50 గ్రాముల వరకు ఉప్పు ఉంటుందండి, చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి వేయించుకున్న తాలింపును కూడా వేసేసుకోవాలి. 1/2 కేజీ వేరుశనగ నూనె అయితే పడుతుందండి. పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత రోజు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే భలే ఉంటుందండి. ఇప్పుడు చిక్కుడుకాయల సీజన్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి.